కాచున్ నిన్ను గాచున్ కాచేడివాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును దిగులేలా మనసా కాపాడును కాచున్ నిన్ను గాచున్ కాచెడివాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును దిక్కులేలా మనసా కాపాడును ప్రభు సంతాపమందలేదా
సామెతలు 28:27. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకునివానికి బహుశాపములు కలుగును. ఇది మనం ఇంతకు పూర్వం ఒకసారి చెప్పుకున్నట్లు గుర్తు. ఇది అత్యవసరమైంది, మనం అభ్యసించవలసింది కాలాన్ని బట్టి. పరీక్షలు వచ్చేసరికల్లా ఇంపార్టెంట్ ప్రశ్నలే చదువుతాం. అలాగా ఇది ఎలాంటిది, ఒక నిత్య జీవానికి లేదా దేవుని వలన కలిగే పరలోకం సంపాదించుకోవడానికి మనం ఆచరించడానికి కష్టంగా ఉండే విషయం ఇది ఏ మనిషికైనా. ఇది అంత సునాయాసంగా సులువుగా చెప్పుకునేదేం కాదు, కష్టమే, కానీ సాధ్యం కాదు అనకూడదు. అందుకని దీన్ని ఏమంటామంటే ఈ వాక్యాన్ని కష్టసాధ్యం అంటాం. కష్టపడి సాధించుకోవాలి. చదువు. బీదలకిచ్చువానికి లేమి కలగదు. బీదలకు ఇవ్వని వానికి, అందుకే ఇది బాగా వంట పట్టించుకోవాలి. ఇంకొక సంగతి ఏంటంటే, బీదవాడు అనేవాడు నిరంతరం మన కళ్ళ ముందు ఉండడు. వాడు ఎక్కడో ఒక దగ్గర మనకి మెరుస్తూ కనిపిస్తాడు. మన జీవితంలో నిత్యం మనం బీదల చుట్టూ ఏం బ్రతికేయం. బీదవాడు మనకు ఎక్కడో కానీ దొరకడు. దొరికినప్పుడు దీనిని వినియోగించుకొని వాడు ఓడిపోయిన వాడే. అంటే దీనికి ఇది అంటాం కదా, దాన్ని ఏమంటాం, ఉపోద్ఘాతం. విషయానికి ముందు చెప్పుకునేది. ఈ బీదవాడు మనకు కనిపించినప్పుడు గనక అతనిని మనం ఆ స్లాట్లో గనక పట్టుకోపోతే ఈ వాక్యాన్ని నువ్వు నెరవేర్చిన వాడువు కాదు. అందుకే మొదటే చెప్పాను, ఇది కష్టతరమైంది, కానీ సాధించవచ్చు. కష్టం మీద సాధించాలి దీన్ని. అంతేగాని పర్వాలేదని మళ్ళా నువ్వు రిటర్న్ వస్తే అది వాడు అక్కడ ఉండకపోవచ్చు. కనుక ఈ వాక్యం మీద కొంచెం ఎక్కువేం ఒక 20 నిమిషాల్లో ఈ వాక్యం మీద మనం దృష్టి పెడదాం. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. అది దేవుని యొక్క నిత్య నియమం. ఇది చెప్పే తీరే దీని స్పష్టతని మనకి తెలియజేస్తుంది. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. ఇంతకీ లేమి అంటే ఏంటి? ఇది మనకి తెలియాలి. ఇక్కడ లేఖనంలో దేవుడు మాత్రం ఆ మాట రాయించాడు సొలొమోను చేత. బీదలకు ఎవడైతే ఇస్తాడో వానికి లేమి కలుగదు, బీదలకు ఇవ్వని వానికి ఏం చదువుకోవాలి మనం? లేమి కలుగు. ఈ లేమి అనేది ఏంటి అంటే సామాన్యంగా కొరతని సూచిస్తుంది. లేమి అంటే కొరత. ఈ కొరత 2 రకాలుగా ఉంటుంది. అసలు లేకపోవడం, రెండోది ఉన్నా చాలకపోవడం. కొదువ, కొరత అనే ఈ పదాలు పూర్తిగా లేకపోవడాన్ని తెలియజేస్తాయి. ఉన్నా సరిపోనంత. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ రాసాం మనం, పాస్ అవ్వడానికి 35 కావాలి, 34 వచ్చాయి. మార్కులు లేవా అంటే ఉన్నాయి. మరి పాస్ అయ్యావా అంటే అవ్వలేదు. కారణం ఏంటి? కొదువ, 1 మార్కు కొదువ. కొరత, కొంత కొరత అవ్వడం వలన అందలేదు, అది దొరకదు. నువ్వు ఎంత గింజుకో, ఒకటి కూడా లేకుండా 0 ఉన్నవానితో 34 ఉన్నవాడు సమానం. ఏమీ లేదు, రాశాడు కానీ 0 వచ్చింది ఆ కుర్రాడికి. ఒకడు రాశాడు కష్టపడి చదివి, కానీ 34 వచ్చాయి. ఏమంటాం దానిని?
ఆ కొరతనేమంటాం, ఆ కొద్దిగా లేని దాన్ని. ఈ ఈ లేమి అనేది ప్రమాదకరమైన పదం. లేమిని ఆలోచిస్తున్న కొలది ఆవకాయ టెంక లాంటిది ఇది కూడా. ఆవకాయ ముక్క తినేస్తే బాగానే తినేస్తాం, కానీ ఆ టెంక నోట్లో ఎంత నవ్వులుతున్నా ఇంకా ఇంకా చిన్నపిస్తారు, దాని సారం అందుతూ ఉంటుంది. ఈ లేమి అనే దాని అర్థం కూడా అలాగే ఉంటుంది. మూడో విషయం ఏంటంటే ఉన్నదానిని లేనట్టుగా చేసేస్తుంది అది. ఏది? లేమి. 34 ఉన్నాయి కానీ లేనట్టే అర్థం. కొంచెమన్నా తెలిసిందా లేమి అంటే? లేమి ఎంత ప్రమాదకరమైన పదము. జ్ఞాని అయిన సొలొమోను చేత దేవుడు రాయించిన సంగతి. లేమి కలుగదు. లేమి అంటే మనం అర్థం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే దేనినైనా అందకుండా చేసేది ఈ లేమి. మీకు లేమి అనే దీని పరిధి తెలిస్తే ఇంక ఈ వాక్యం అంతా మనకి వంట పట్టేసినట్టే. లేమి ఎంత భయంకరమైనదో, అది సృష్టించే శూన్యం లేదా నష్టం లేదు అంటే వాడు పరిణితి లేనివాడు అనమాట. ఒక ఫ్యూటైల్ క్యాండిడేట్ అనమాట. ఎందుకు పనికిరాని వాడు ఎంటీ క్యాండిడేట్. ఎంటీ అన్నమాట. అతని లైఫ్ ఏమీ ఉండదు, ఇంకా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కొరత అనేది, లేమి అనేది అల్పంగా ఉంటుంది. ఈ కొరత చాలదు ఇలాంటి పదాలు చెప్పడం వలన. కానీ ఉన్నదానిని ఈ లేమి అనేది సున్నా చేస్తుంది. చెప్పి ఇప్పుడు మార్కులే ఉదాహరణ. చదవగా వాడికి 34 వచ్చాయి. ఒకడు ఏమీ చదివాడు, ఒకడు 0 వచ్చాయి. ఆడేం చదవలేదు, ఆడుకున్నాడు, అయిపోయింది, 0 వచ్చాయి. 34 వచ్చిన వాడిని 0 వాడితో సమానంగా చేసింది అది. ఏది? ఆ లేమి, ఆ చిన్న ఖాళీ. వీడు ఎంత ఎగిరినా అందదు, ఇంకది అందుకోలేడు. ఉన్నదానిని కూడా ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం. లేమి అంటే అర్థం లేకపోవడం, ఉన్నా చాలకపోవడం, ఉన్నా 0తో సమానంగా చేసేటువంటి లక్షణం కలిగింది ఈ లేమి. తర్వాత దీని లేమి వలన జీవితం ఎప్పుడు అసంపూర్తి, అసంతృప్తి, నిరాశ, మనసుకి ఉత్సాహం జీవితానికి ఏమీ ఉండదు ఈ లేమి వలన. ఇది వెంటాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎప్పుడు దేవుని యొక్క ఘనత, దేవుని ప్రభావము మనుషునికి ఎంత మేలు చేస్తుంది అనే దాని మీదే దృష్టి పెడతాను. నేను ఎప్పుడు ఇలాంటి వాక్యాలు నేను ఎప్పుడు చెప్పను, నేను చదువుకుంటాను. కానీ ఎందుకో ఈ మధ్య ఈ విషయాలు చెప్పవలసి వస్తుంది అంతే. ఈ లేమి అనేది ఎప్పుడు కూడా ఒక మనిషి జీవితాన్ని ఏముంది నీ జీవితంలో అంటే ఏమి లేదు, అంతా వేస్ట్, నేను ఓడిపోయిన జీవితంలో అని చెప్పేలాగా చేస్తుంది ఈ లేమి అనేది. లేమి అంటే లేదా అంటే ఉంది, కానీ సాధించడానికి చాలనంత ఉంది అంతే. ఎంత తక్కువ అంటే నీకు వీసం తక్కువైనట్టే, కొంచెం తక్కువైనా ఉన్నదంతా పోయినట్టే. దానిని ఈ లేఖనం తెలియజేస్తుంది. నీవు ఆ లేమిని, ఇంత ప్రమాదకరమై జీవితాన్ని ఎందుకు కొరగాకుండా ఫలింపకుండా చేసే ఈ లేమిని నీ దగ్గరకు రాకుండా చెయ్యాలి అంటే నీవు బేదలను ఏం చేయాలి? బేదలకు ఇవ్వాలి. ఎందుకు అంటే మనం ఇది దేవుణ్ణి అడగలేము. ఎందుకు ఇలా చేసావు, ఈ వాక్యం ఏంటి, ఎలా రాయించావు అని మనం అడగలేము. మనం అడగక్కర్లేదు, దేవుడే చెప్తాడు. దేవుని మార్గంలో నడిచేవానికి లేమి ఏం చేస్తుందంటే పరలోకాన్ని అందకుండా చేస్తుంది. మన ఆస్తి మనం సంపాదించుకోవడానికి లోకమంతా వాళ్ళ పనుల్లో ఉంటే
ఈ గదిలో కూర్చొని మనం దేవుని దగ్గర మన కాలాన్ని వెచ్చించడానికి, మన ఆసక్తిని దేవుని వైపు ఉంచడానికి ఏంటి కారణం అంటే పరలోకం, నిత్య జీవం. మరణాన్ని అంటే పాతాళాన్ని పట్టుకు దొరకకుండా తప్పించుకోవడానికి. అలాగూ ఒకనికి లేమి కలుగ చేసి నిత్యత్వాన్ని అందకుండా చేసే ప్రమాదకరమైన అంశాలలో ఇది ఒక అంశం. కనుక దేవుడు ఏం చేశాడంటే, నా ప్రజలు ఈ లేమిని దాటాలి అంటే ఏం చేయాలి, తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలి అనేసి వేసుకోవాలి. వేడి నీళ్ళతో కానీ వేడి టీతో కానీ వేసుకోవాలి. ఎందుకు ఇది వేసుకోవాలి అంటే, నీకున్న తలనొప్పి నుండి నీవు విడుదల పొందడానికి. నిత్యత్వాన్ని అందకుండా దానికి ఉండవలసిన వాటిలో నీకు లేమిని కలిగించే అంశం ఏమైంది అంటే, బీదలకు ఇస్తే అది సంపూర్ణమైపోతుంది, అది తొలగిపోతుంది. ఎందుకు దేవుడి చేశాడు, అది మన పని కాదు, వినడమే. అంత ఆసక్తి ఉన్నవాడవైతే ఇది ఎందుకు చేసావని అడగచ్చు. దేవుడు చెప్పాడు కదా, నీవు నాతో వాదించవచ్చు అని తెలియజేస్తాడు. అన్నీ చెప్పిన తర్వాత నువ్వు చేయకపోతే చాలా కష్టం అది. అందుకే మీరు నాతో వాదించుదురా అని యెషయాతో దేవుడు ఆ మాట చెప్పాడు. తెలుసుకోవడానికి అడగచ్చు, కానీ అడిగే తీరును బట్టి మనం దేవుని ఎదుట దయ పొందగలమా లేదా అనేది మన ఆధారపడి ఉంటుంది. తెలుసుకునే ఆసక్తి ఉంటే అడగచ్చు. ఎందుకు నేను ఇక్కడ బేదవాడికి ఇస్తే ఏమవుతుంది అంటే, ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇది బైబిల్ అంతా అల్లుకొని పోయి ఉంటుంది. ఇదంతా అల్లుకొని పోయి బైబిల్లో ఉంటుంది. యేసుప్రభు చెప్పిన లాజరు విషయంలో ఇది మనకి కనిపిస్తుంది. కనుక మన ముందు దేవుడు మనకు నిత్యజీవ సంబంధమైన ఫలము లేదా పరలోకాన్ని అందుకోవడానికి కొంచెమైనా కొదువ లేకుండా, గ్యాప్ లేకుండా, లేమి లేకుండా చేయాలి, ఉండాలి మన బ్రతుకు అంటే, మనము చేయవలసిన పని బీదలకు ఇవ్వడం, అంతే, ఇంకెంతకు మించి లేదు. ఇప్పుడు బీదవాడికి, నేనే బీదవాడిని, ఏమి ఇవ్వగలనంటే నీకన్నా బీదవాడు. ఇక్కడ గుణం ప్రధానం. నీ జీవితంలో ఒక బీదవాడు నీకు తారసిల్లవచ్చు, తారసిల్లకపోవచ్చు, ఎక్కడైనా నీకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఈ నియమము నీలో ఉండాలి. అది ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన విషయం. బీదలకు నేను ఇవ్వాలి, నాకు కలిగింది. ఎంత ఇవ్వాలి? నీకు కలిగినది. నీకు కలిగినదే, అప్పు తెచ్చేయమని చెప్పలేదు. నీకు కలిగిందే ఇవ్వాలి. నువ్వేం ఎక్కడ అడిగి తెచ్చి ఇవ్వక్కర్లా. అది ఇంకా పెద్దది. ఇప్పుడు నేనున్నాను, నేను వద్దనుకున్నా నాకు పెన్షన్ వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, కానీ బీదవాడు కనిపించాడు, అప్పన్న తెచ్చి ఇవ్వాలి. ఎందుకని? ఇంకొక 4 రోజులు పోతే, ఇంకో 15 రోజులు పోతే ఏమవుతాయి? నాకు డబ్బులు వస్తాయి. కానీ వీడు దొరకడు. నా దగ్గర లేనప్పుడు కనబడ్డాడు కాబట్టి పర్వాలేదు అని నువ్వు అనుకోవనే అవకాశం నీకుంది. లేదు కదా? ఉంది కదా? అయ్యో బీదోడు కనబడ్డాడు, సడన్గా నా దగ్గర డబ్బులు లేవు, పర్సెంట్ దగ్గర తీసాను, లేకపోతే డబ్బులు ఖర్చు అయిపోయి, ఎలాగా పోన్లే, అయ్యో ప్రభువా క్షమించు అని నువ్వు వెళ్ళిపోయి అనుకో. నీవెవడితో సమానం అంటే 2వ భాగంలో ఉంది, కన్నులు మూసుకుని వానికి, తప్పించుకోవడానికి మార్గము వెదికేవాడికి. తప్పించుకునే దారి చూస్తున్నాడంటే వీడిని చూడడం లేదని అర్థం. మనసులో ఏదైనా ఇది తత్వములో ఇది చాలా ప్రధానమైన అంశం. మన మనసు అనేది మెదడుకి స్వరూపం. మెదడు కంటికి కనిపిస్తుంది, అంతేనా? మెదడు భౌతిక రూపం, మనసు అనేది కనిపించని రూపం. ఈ మెదడుకి బరువు ఉంటుంది, మనసుకు బరువు ఉండదు.
మెదడు పట్టుకుందుకు దొరుకుతుంది, మనసు పట్టుకుందుకు దొరకదు. మెదడు చేసే పని మెదడు చేస్తుంది భౌతికంగా, కానీ మనసు చేసే పని మనసు చేస్తుంది. ఆ మనసు చేసేది ఏదో అది దైవానికి సంబంధించింది. ఆ మనసు, కన్ను అనేది భౌతిక రూపం, మనస్సు అనేది ఆత్మరూపం. నీ మనసు చెప్తుంది ఇవ్వాలి, బేదోడు కనబడినప్పుడు ఇవ్వాలి, కానీ మరి నీ దగ్గర ప్రస్తుతానికి లేవు కదా, పర్స్ కూడా లేదు, ఇంటి దగ్గర మర్చిపోయావు కదా చే అని అనిపిస్తుంది. నా మనసు చెప్తుంది అది రైటే అని. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు కళ్ళు మూసుకున్నావు, నువ్వు చూడలేదు. ఎలా చూడలేదు? బీదవాడు దొరకడమే అపురూపం. ఆ బీదవాడిని చూడకుండా తప్పించుకోవడానికి మార్గం వెతికేవే, నీకు బహుశాపములు కలుగును. లేమిని మించిపోయింది ఇది ఇప్పుడు. ఏది? శాపము అనేది మనిషి చేసేది కాదు, మనిషి కోరుకుంటాడు శాపాన్ని. నరులు శపిస్తారు, కానీ శపించడం మనిషి చేతిలో ఉండదు. శాపము అనేది అనంత శక్తి నుండి వచ్చేది. శాప పదమే అది. మనుషులందరూ శపించినా ఏమీ అవ్వదు మనకి. దానిని దేవుడు అనుమతిస్తేనే వస్తుంది అది శాపం. శాపానికి ఉన్నటువంటి పెద్ద లక్షణం అదే. అది ఎప్పటి నుంచి వస్తుంది శాపము? అసహనము నుండి వస్తుంది కనుక దానిని శాపము అంటాం. అసహనము అంటే సహింపలేకపోవడం. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తుంటారు, ఏదన్నా వద్దురా అక్కడికి వెళ్ళకు అంటే ఎంత లాగినా అక్కడికే వెళ్తుంటాడు, ఎంత చేసినా అక్కడికే వెళ్తుంటాడు. అమ్మకి విసుపొచ్చిందంటే ఏం చేస్తుంది? అసహనం ఎలలో తగలడు అని అంటారు. అంటే ఏమైంది? ఇప్పటి వరకు చేసిన పోరాటం అంతా ఏం చేసింది? ఇది దేని కొరకు చేసినట్టు? మంచి కోసం చేసి 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 ఏ విధంగానైనా నీవు లొంగకపోవడం వలన ఆ వ్యక్తికి వచ్చిన, అంత ప్రేమించిన వ్యక్తిలో పుట్టిన అసహనం ఎలాగ తగలడు, ఎలాగ చావరా, ఎలాగ పో అనిపించేలా చేసింది. ఆ అసహనములో నుండి వచ్చేదేదో అది శాపం. మనం ఆ శాపం అనే పదానికి మనం చెప్పుకునే అర్థం. అందుకే అక్కడ ఏమనుంది? బహుశాపములు అని ఉంది. బహు అంటే శాపం అంటేనే మహా, అంటే అది మానవులకు అతీతమైన బలము నుండి కలిగేది కనుక దానిని శాపం అంటారు. ఇది అసలు అర్థం దానికి. శాపము మానవాతీత బలము నుండి ఉద్భవించున్నది నరుల మీద, అది కూడా. కనుక ఈ ఈ దురదృష్టం అనుకుంటాం. దురదృష్టానికి శాపానికి చాలా తేడా ఉంది. దురదృష్టములు రెండు ఉంటాయి. అదృష్టం ఉంటుంది, దుర్ అనే ధాతువు ఉంటుంది. అదృష్టం అంటే కొడుకు పుట్టడం, కొడుకు ఉండడం, ఆడుకోవడం, ఆనందంగా ఉండడం, అది అదృష్టం. వాడు తాగుబోతాడైతే అది దురదృష్టం. ఏమైంది? అదృష్టమే, అదృష్టానికి చెడు అనేది తగులుకుంది, దాన్ని అది శాపమనం. దురదృష్టం అంటే అది అర్థం. కనుక ఈ ద్వేషము వలన, మనుషులు వచ్చేటువంటి మాటల వలన, వీటన్నిటి వలన శాపనార్థాలు అంటాం. శాపములు కాదు అవి. మనిషి శాపాలు పెట్టలేడు, శాపనార్థాలు పెడతాడంటే శపించడం వలన కలిగే అర్థాలు వచ్చేలాంటి మాటలు చెప్తాడు. కానీ శాపం అనేది దేవుని నుండి వస్తుంది. మనిషి శక్తికి మించిన శక్తి నుండి శాపం వస్తుంది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, కన్నులు మూసుకొనువానికి, బీదను చూడకుండా కన్నులు తప్పించుకో. కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఈడు బీదోడా, ఈడు చూస్తే తాగినోళ్ళలాగా ఉన్నాడు ఇవన్నీ నీకెందుకు? దేవుడు మనకి చెప్పేది ఏంటంటే, నీ దగ్గర బీదకు ఇచ్చే బుద్ధి ఉండాలి. ఈ బీదల గురించి బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుసు. బీదవాడు నీ కనబడినప్పుడు నీ చెయ్యి ఏమనుంది? నీ చెయ్యి అవశ్యముగా చాపవాలి. అవశ్యము అంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి అలా చెయ్యి ఇవ్వడానికి. అంటే నీవు మనసులో దాన్ని ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉండాలో చూడు ఆ క్యారెక్టర్ని.
ఆ గుణాన్ని నువ్వు ఎంత దాన్ని పాతుకుపోయేలాగా చేయాలి. దావీదు ప్రార్థన చేసినప్పుడు, దేవా దాసురాలు తన యజమానురాలి తట్టును చూసినట్లు, దాసుడు తన యజమానుని తట్టు చూసినట్లు, దేవా నేను నీ వైపు చూచుచున్నాను. మన ప్రార్థనలో ఇవన్నీ ఉండాలి. ప్రార్థన చేసేవాడు సెన్స్ లేకుండా, అంటే సెన్స్ అంటే బూతుమాట అనుకోకండి, అంటే స్పృహ లేకుండా చేయకూడదు. దేవుణ్ణి పలకరించడానికి వెళ్ళేటప్పుడే చాలా పొందిగ్గా వెళ్ళాలి. అక్కడ ఉన్నంతసేపు చాలా మన్ననగా మంచి ఆలోచనతో ఉండాలి. ఏదోలాగా నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. అన్యులు చేసినట్లుగా అనవసరమైన మాటలు దేవుని సన్నిధిలో మనం వాడకూడదు. అక్కడ కూర్చున్నప్పుడల్లా నిప్పుల కొలిమిలో ఉన్నట్టు, బలిపీఠం దగ్గర ఉన్నట్టు, అర్పణ అర్పిస్తున్నట్టు తీసుకునే వరకు ఇవ్వాలి అర్పణ. అక్కడ పడేసి వచ్చిస్తే దాన్ని పిండం అంటారు. అర్పణము అంటే తీసుకునే వరకు వెయిట్ చేయాలి. లేఖనాన్ని మనం అభ్యాసం చేయడానికి ముందు దాన్ని అంగీకరించాలి. వెతుకుదామన్నా నీకు భేదవాడు దొరకడు. దొరికే చోట్ల ఉంటారు. వాడు కనబడినప్పుడు మాత్రం నువ్వు కళ్ళు మూసుకుంటే లేమితో పాటు బహుశాపములు కలుగును. అంటే పరలోకానికి అందుకోవడానికి ప్రయత్నం చేసేవానికి భేదవానికి సహాయం అంటే ఉన్నవారికి చేయడం కాదు సుమా. ఈ దైవ నియమములో ఏది లోపించినా ప్రమాదమే. ఎందుకంటే అక్కడ మరణము తర్వాత ఆత్మను అక్కడ దేవుని ఆత్మ అంగీకరించాడు. అందుకే ఒక్క అనే పదం మాత్రాంతం, ఒక్క అనే మాట ఉంటుంది అక్కడ. ఒక్క పాపి అయినను, ఒక్క అపవిత్రుడైనను, అంటే అపవిత్రతలో ఎన్ని రకాలు ఉన్నాయో అందులో ఏ అల్పమైనదైనా అని అర్థం అన్నమాట. ఒక్క అబద్ధికుడైనను అంటే అబద్ధాలు చాలా ఉంటాయి. అనురాగంతో ఆడే అబద్ధాలు ఉంటాయి. ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే మనకి ఇష్టమైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళారండి అన్న అనుకో, ఉండే ఇక్కడికే అంటాం. నిజం చెప్పలేదు అంటే నవ్వుతూనే ఆనందంగానే మభ్య పెడుతూనే నువ్వు అబద్ధం ఆడతావు. ఒక్క అబద్ధికుడైనంటే ఏ స్థాయిలో నీవు అబద్ధం ఆడినా అది ఆ ఒక్క అనేది తెలియచేసే అర్థం. అంతే. బద్ధము కానిది ఏది బద్ధము, ఏది నిబద్ధము, అబద్ధము అని మనం వివరాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మనం అబద్ధం అనేది ఏంటంటాము అని. కనుక లేఖనమును మనం చదువుతున్నప్పుడు ఖచ్చితత్వాన్ని మన అంతరంగంలో ఉంచుకోవాలి. బేదలకు ఇస్తే నీకు లేమి కలగదు, ఇవ్వకపోతే లేమి కలుగుతుంది. ఏంటి లేమి అంటే నీవు ఆశించినది నీకు అందదు. మరి నువ్వు చేసావు చాలా ప్రయత్నం అంటే 34 అడుగులు వేసావు, 34 వాటాలు కష్టపడ్డావు, సంపాదించావు, కానీ నీకు అందలేదు, అది అందదు. ఒకటి కారణం ఏంటి? బేదలను నీవు చూడలేదు, బేదలకు ఇవ్వలేదు. కాబట్టి మనం పరలోకానికి లేమి కలిగే పనులు మనం చేయకూడదు. అది ఇంతకీ విషయం చెప్పేది. అందులో ఒక విషయాన్ని దేవుడు తెలియచేసింది, బలమైన సంగతి ఏంటి అంటే బేదలకు ఇవ్వడం. బేద ఎవడు అనే దగ్గరే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. బేద ఎవడు బేదవాడు? దరిద్రుడు, బేద, ఇలాంటి పదాలు ఉంటాయి. దరిద్రుడు అంటే ధనము చేత బాసినవాడు అంటే వ్యాకరణార్థం ఇది. ధనము చేత బాసినవాడు దరిద్రుడు అంటే ధనమే వాడిని వదిలిపోతుంది. ఇప్పుడు వ్యసనాల చేత చెడిపోయిన వాడు కూడా దరిద్రుడే. జోదం ఆడాడు అనుకోండి, జోదం అనేది అదొక మనస్సు.
గెలుస్తాము అని దిగుతాడు ఎవడైనా. ఈ కోడిపందాల్లోని డబ్బులు ఎవడికి రావు, అందరికీ ఆఖరికి పోతాయి అవి. జోదంలో ఎవడు లాభం సాధించడు, అది గుర్తుపెట్టుకోండి. జోదం అనేది నాశనం చేస్తుంది ఆర్థికంగా మనిషిని. కనుక వాడిది ఆశించడంతోనే సరిపోతుంటుంది. ఈ బీద అనే వాడి దగ్గరికి వచ్చేసరికెల్లా వాడు ఎందుకు బీదవాడయ్యాడనేది మనకు అనవసరం. బీదవాడు అంటే అవసరంలో ఉన్నవాడు. నీ అవసరం నీ వలన గట్టెక్కుతాడు. సహోదరులది కాదు ఇది, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని సంఘములో ఉన్న సహోదరుల గురించి కాదు ఇది, బీదల గురించి. బీదవాడు, వాడు ఒంటి మీద చొక్కా లేదనుకోండి, షర్ట్ లేదనుకోండి, నీవు వాడికి చొక్కా తొడగాలి. దానికి దేవుని గ్రంథంలో ఏమని రాసిందంటే, వాడి శరీరం నిండి దీవిస్తుంది. ఈ శరీరానికి ఎవరు మూలము? శరీరాన్ని నిర్మించిన వాడు దేవుడు. దేవుని దగ్గర నుండి నీకు దీవెన వస్తుంది. ఒక వస్త్రహీనుడికి నీ వస్త్రం ఇస్తే. గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడ వస్త్రహీనులు కనబడరు. ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా వాడి శరీరాన్ని నీవు కప్పాలి. ఇలా వాడు దొరకడం చాలా కష్టం. మనకి నేడు మనం చదువుకున్న వాక్యం ఏంటి అంటే, బేదలకు ఇచ్చువానికి లేమి కలుగదు అనేది దేవుడిచ్చిన స్టేట్మెంట్. ఇవ్వని వానికి లేమి కలుగుతుంది. లేమి అంటే ఏంటి? మనకు లేమి అంటే పరలోకాన్ని అందకుండా చేసేది, అందుకోవడానికి కావలసినంత బలాన్ని లేదా స్థాయిని కుదువ చేసేది, అందకుండా చేసేది. అలా కాకుండా చూసి చూడనట్లుగా మనకెందుకులే, ఇప్పుడు ఎక్కడ అవుతుంది, మనమే కష్టాల్లో ఉన్నాం, ఇంకెప్పుడు ఇస్తాం, ఇవన్నీ చూడకుండా దృష్టి తిప్పేసుకోవడం అని అర్థం. కన్నులు మూసుకొను వానికి బీదను చూడకుండా, బీదకు అవసరత తీర్చకుండా ఎవడు తన దృష్టిని మళ్లించుకుంటాడో వానికి బహుశాపములు కలుగును. బీదను చూడకుండా కళ్ళు తిప్పివేసుకోవడము ఒకటైతే దరిద్రం వదిలించుకోవచ్చు. బహుశాపం అంటే అర్థం ఏంటి? వదలదని అర్థం. అనే బహువచనం ఎప్పుడైతే వాడేమో అది సంఖ్యాపరంగా లేదు అక్కడ. 2, 3, 4, 5, 6 అని ఏమి లేదు. బహు అనేది అనగానే ఎన్ని అని అడిగితే అనంతమే. అది బహు అనేది ఎన్నైనా ఉండొచ్చు ఇంక అందులోని. కనుక దీని తీవ్రతను ఇది తెలియజేస్తుంది. ఈ లేఖనము బేదలకు ఇవ్వాలి అనే దేవుని యొక్క విపరీతమైన ఆసక్తి. అది మన రక్షకుడైన ప్రభువు మన దగ్గర నుండి కోరుకునే బలమైన అదేంటి అంటే, బేదలకి ఇచ్చేవాడి దగ్గర 2 గుణాలు ఉండాలి. జాలి ఉండాలి, రెండోది తన కష్టార్జితాన్ని వదులుకునే త్యాగబుద్ధి ఉండాలి. మొదటిది ఉండొచ్చు, రెండోదే ఉండదు. నీవు కష్టపడి సంపాదించి నీవు నీ కుటుంబము తినడానికి నీ ఉంచుకున్న దానిలో తీసి ఇవ్వాలి. దానిని నీవు సృష్టించుకోవాలి మనసులో. అది ఇవ్వడం నీకు ఎలాగుండాలంటే, లేమి లేని పరలోకం తీసుకుంటున్నట్టు, శాపము లేని దీవెనకరమైన జీవితంలో నీవు తేలియాడిపోతున్నట్లు అనుకుంటేనే నీవు దీన్ని వదులుకో. దీనికన్నా అది ఘనమైనదని, దీని వలన వచ్చే లాభము కన్నా నువ్వు వదులుకున్నది చాలా తక్కువ అని నీవు తెలుసుకోవాలి. ముందు నీవు బీదవాడికి ఇస్తున్నది ఆఫ్టర్ ఆల్ లాగా ఉండాలి. ఇది ఇవ్వడం వల్ల నువ్వు తీసుకునేది చాలా గొప్పదే. అది శాపము లేని బ్రతుకు, లేమి లేని జీవితం, పరలోకం ఖచ్చితంగా నీకు అందే తీరుతుంది. ఇది కష్టంగా ఉన్నా మీరు ముందు మీ మనసులో దీన్ని రాసుకోండి. ఒకవేళ ఇవ్వబుద్ధి అయ్యదు, ఎంత కష్టపడి సంపాదించి వీళ్ళకి ఇచ్చేయడమా, వీడు మొన్నటిదాకా ఉన్నప్పుడు మిరమిళ్ళ ఆడిపోయాడు, ఇవేవైనా నీ మనసులో చెప్పచ్చు.
నీకు లేమి కలగకుండా ఉండడానికి ఈ పని చేయి, వాడు కారణమై ఉండకూడదు. ఇదే మీరు నేర్చుకోండి. అవతల వ్యక్తి కారణం కాదు, వాడు ఎందుకు బేదోడైపోయాడు, ఒకప్పుడు ఉన్నవాడే కదా, ఈ రీజన్ నీకు అనవసరం. వాడు బేదవాడా ప్రస్తుతం కాదా, నీకు కనబడినవాడు బేదవాడు అయితే వానికి ఇవ్వు, అంతే. ఇవ్వడం అనే గుణం ఉన్నప్పుడు ఇస్తూనే ఉంటావు. ఎందుకని? అది బుద్ధి. తిట్టేదాని బుద్ధి, తిరిగేవాడు కాలు ఊరుకుండదంటారు. ఎందుకని మనం చెప్తామే వృచ్చిక నైజం అంటాం. తేలుకున్న గుణం ఏంటంటే పోతూ పోతూ దేన్నన్నా కుడుతూ పోతుంటుంది. దాని గుణం అది. ఎందుకు కుడుతుందంటే దాని గుణం. కోత ఎందుకు కుదురుగా ఉండదు అంటే దాని గుణం. నువ్వెందుకురా బేదోడ కనబడినంటే 10 పరకాయ ఇచ్చేస్తుంటావు అంటే అది నీ గుణం అయి ఉండాలి. నీ మనసు నీకేం చెప్పాలి అంటే, నేను ఎందుకు వృధా అయిపోయాను నీకు తెలిసినా నాకు వాడు పేదవాడనే కనబడ్డాడు, వాడు దొంగ అబద్ధమై ఆడితే నాకేం తెలుస్తుంది, ఆకలేస్తుంది బాబు అంటే అన్నం తినడానికి సరిపడా ఇవ్వాలి. నువ్వు కొదువుగా ఇచ్చేవనుకో వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు భోజనం హోటల్కి వెళ్ళి అడిగాడు అనుకోండి, 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. వాడికి భోజనం అన్నా పెట్టాలి. ఆకలేస్తుందంటే భోజనం పెట్టే అవకాశం లేదు, రోడ్డు మీద కనిపించినాడు కనుక వాడికి ఎంత ఇవ్వాలి? నువ్వు అన్నం తినడానికి సరిపడా ఇవ్వాలి. దానికి 10 రూపాయలు తక్కువ చేసి ఇచ్చేవనుకో వాడు కడుపు నింపిన వాడు అవుతావు. నువ్వు లేమి, వాడికి తక్కువగానే ఇచ్చావు, వాడికి అటు అందడు ఇటు అందడు, వాడు ఏం చేయలేడు. కాబట్టి టిఫిన్ వేళ కనబడ్డానుకో టిఫిన్కి సరిపడినంత ఇవ్వాలి. ఆకలేస్తే అన్నం తినే అంత ఇవ్వాలి. సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా బేదకిచ్చువానికి లేమి కలగదు, బేదలకు ఇవ్వడం అభ్యాసం చేసుకోమని చెప్పిన నీవు ఆ గుణాన్ని నాకు అలవాటు అయ్యేలాగా చేసినందుకు నీకు స్తోత్రమని నీవు ఇవ్వాలి. అలాగా ఇచ్చి ఈ దీవెనలు మనం పొందుకోవాలి. పుట్టి మాటల వలన పని అవ్వదు. ఈ పని పాస్టర్ చేయాలి, విశ్వాసీ చేయాలి, ప్రవక్త ఉంటే అతగాడు చేయాలి, అపోస్తలులు ఉంటే వాళ్ళు చేయాలి. ప్రతి క్రైస్తవుని దగ్గర, పరలోకాన్ని అపేక్షించే ప్రతి వాని దగ్గర ఈ గుణ విశేషం ఉండాలి. బేదను కనికరించడం గొప్ప దీవెన. ఇది బహు దీవెనలు కలుగునని కూడా ఉంది. బేదకిచ్చిన వాడికి బోలెడు దీవెనలు వస్తాయి. కళ్ళు తిప్పేసుకుని పోయినవాడికి బహు శాపాలు వస్తాయి. లేమి కలుగుతుంది, లేమి కలగదు. ఇస్తే లేమి కలగదు, ఇవ్వకపోతే లేమి కలుగుతుంది. లేమి అంటే అర్థం మీ దగ్గర ఉండాలి. పరలోకాన్ని గడపలో అడుగుపెట్టే సామర్థ్యం మనకి ఉండదు ఇది చేయకపోతే. ఇది చాలా అత్యవసరమైన ఎమర్జెన్సీ కేసు అన్నమాట. ఇది మన అంతరంగ లక్షణాలలో ఎదురుగా ఉండాలి. ఇది బేదను కనికరించడం, బేదవానికి ఇవ్వడం. మీకు అందరికీ తెలుసు, బేదకిచ్చువానికి లేమి కలుగుదని కాదు, బేదలకు అప్పిచ్చువానికి వాడు దేవునికి అప్పిచ్చువానితో ఉంది కదా బైబిల్లో, సామెతల్లోనే ఉంది. బేదను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అలాంటి వాడికి ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడనంది? ప్రత్యుపకారము దేవుని చేత తిరిగి ఉపకారం చేసేలాగా చేయించగలిగే శక్తి ఈ బేదలకు ఇవ్వడంలో ఉంది. కాబట్టి బేదను వెక్కిరించకూడదు. అందుకే ఇలాగైంది అని ఉండకూడదు, అలా చేయకూడదు. బేదను చూసినప్పుడు ఖచ్చితంగా మనం చేయి చాపాలి. ఈ మంచం మీద ఉన్నవాడికి, మరణశయ్య మీద ఉన్నవారిని లేవనెత్తుతాడనే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి ఇందులో. మీరు చదవండి. అన్నీ నేను చెప్తే మీరు ఊకొట్టి మర్చిపోతారు. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల్లోనే ఎక్కువ ఉన్నాయి. సామెతలు చదవండి, అందులో కీర్తనలో కూడా ఉన్నాయి. బేదకిచ్చేవానికి లేమి కలగదు. తర్వాత ఉంది, నీవు పిలువగా యెహోవా నేనున్నాను అని అనును. ఇలాంటివన్నీ ఉన్నాయి. చదవండి ఒకసారి.
కాబట్టి ఈ బేదకి ఇవ్వడం అనే దాని దగ్గర మన మనసును ట్యూన్ చేసుకుంటే అవి మనం చూడక్కర్లేదు. శాపాలతోటి దీవెనలతో మనకు సంబంధమే లేదు. ఇంకా దీవెనలు మన వెనకాతలు వస్తూనే ఉంటాయి, శాపాలు మనం చూసి పారిపోతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ పని చేయలేమో రివర్స్ అవుద్ది. ఏమవుతుంది? దీవెనలు పారిపోతుంటాయి, శాపాలు అనుసరిస్తూ ఉంటాయి. కనుక దేవుని సంగమా, బేదలను కనికరించండి. మీకు ఒకవేళ ఏదైనా పుట్టినరోజు వచ్చినా, లేదా వివాహం ఇది వచ్చినా, మీ పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చినా, ఒక పెళ్ళి జరిగినా, బీదలను పిలిచి వాళ్ళకి అన్నం పెట్టడం కొంచెం అలవాటు చేసుకోండి. మంచిది. మీ ఈ చర్చిలో ఆ అలవాటు ఉండేది. ఎవరెందుకు నా పెళ్ళైనప్పుడు మొట్టమొదట వంటలో నుంచి అన్నం అంతా తీసి పొట్లాలు కట్టి, ఎన్ని కట్టారో నాకు తెలియదు, అది సుందరరావు గారు వాళ్ళు చేసిన పని. పొట్లాలు కట్టి నేను అనుకుంటున్నాను 20 అనుకుంటా, ఒక రిక్షా తీసుకొని ముందు ఊర్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఇలాగ తిండి లేకుండా అడుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పంచి వచ్చిన తర్వాత వచ్చారు అలాగా. ఎందుకంటే అప్పటికే దేవుని దగ్గర నేను పిలవలేకపోయాను పేదలని పెళ్ళికి రండి అని. మరి నేను నా పెళ్ళికి నేనే చెప్పుకుంటున్నాను. సిగ్గుగా ఉంటుంది కదా ఆ టైంలో. నేనేం చేయలేకపోయాను. కానీ నా సహోదరులు ఆ పని చేశారు. అది పెద్ద విశేషం కాదు. బైబిల్ యేసుప్రభు చెప్పాడు కదా, మీరు విందు చేసినప్పుడు అందరినీ పిలిచి పెట్టడం కాదు, బీదలని పిలిచి వాళ్ళకి పెట్టు, అది నీకు దీవెన అని యేసుప్రభు చెప్పాడు. చేస్తామా? అది మనం చేయాలి. ఆ దీవెన మనకు కావాలి. పరలోకానికి వెళ్దామనుకున్న వానికి ఆ దీవెన కావాలి. అలాగా చేయండి, తప్పి సిగ్గుపడడానికి ఏం లేదు. ఇంట్లో ఇప్పుడు కవర్లు ఉన్నాయి, ఓ 25 కవర్లు తెచ్చి అన్నం కూర ప్యాక్ చేయండి. బండి అందరికీ బళ్ళు ఉన్నాయి. అప్పుడైతే మేము నడిచే వెళ్ళండి, వీధులు ఎమ్మటి తిరగండి బండి వేసుకొని. ఎక్కడ అడుక్కుని ఉండే ఒక అన్నం పట్లం చేతిలో పెట్టేసి రండి. ఏమైంది? బహు దీవెనలు కలుగుతాయి. కనుక ఈ విషయాన్ని సంఘం గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న సంగతిని మాత్రం హృదయంలో చేర్చుకోండి. బీదలకు ఇవ్వాలి. నేను బీదలకు ఇవ్వడం అనే గుణము నన్ను లేమి పరలోకానికి ఏది కొదువలేని వానిగా నన్ను చేస్తుంది. బహుదీవెనలు దేవుని వలన నా మీద కృంభరించబడతాయి. ఈ లక్షణం గనక నాలో లేనప్పుడు అది రివర్స్ అవుతుంది. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని మర్చిపోకండి. ఈ రాత్రి దీన్ని మననం చేస్తూ ప్రశాంతంగా నిద్రపోయి రేపు ప్రార్థనకి సిద్ధపడి రండి. ఇలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రములు. మా దేవుడవు, మా తండ్రివి, మా రక్షణ దుర్గము అని దావీదు నిన్ను గూర్చి చేయగా ప్రార్థింపగా నీవు దాన్ని అంగీకరించి దాని యందు నీవు ఆనందించి ఉన్నావు నాయన. అల్పులమైన మమ్మను బట్టి కూడా నీవు ఆనందించినట్లు సత్ప్రవర్తనను మాకు అనుగ్రహించుము నాయన. నేడు నేర్చిన ఈ మాట, బీదలకు సహాయము చేయడం, బీదలకు అవశ్యముగా చేయి చాపడం నీ కృప చొప్పున మాకు అనుగ్రహించు నాయన. మేము నీ రాజ్యవారసులు మగునట్లు, ఏ కొదువ లేని వారమై ఉండునట్లు నాయన, ఈ లోపవస్థ నుండి మమ్మల్ని తప్పించి, ఈ లోపము నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని పరిపూర్ణులను చేయి నాయన. మా ప్రభువా, మా దేవ, నీ మీద ఆశ కొని ఉన్నాము. మా ఆశ తీర్చు ప్రభు. పరిశుద్ధపరచు నాయన. బీదలకు సహాయము చేసే మనస్సును మాకు అనుగ్రహించు. మా మారు మనస్సులో ఇది కూడా చేరినట్లు కృప చూపించు. దయచేసి నాయన, దీని నుండి మేము దూరము కాకుండా, దీని వలన కలుగు నష్టములకు మేము ఏమాత్రమును తలవగ్గకుండా నీ దీవెనలు మాత్రం పొందుటకు వీలు కలుగునట్లు ఈ మంచి గుణమును మాకు దయచేయు తండ్రి. దుష్టు నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.